హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఏ లివింగ్ మూమెంట్స్. ఇక్కడైతే మేము సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే బయటకు రాగానే డబుల్ డెక్కర్ బస్సు ఉంటే ఆ బస్సుని తీసుకొని తాజ్ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇన్ కేస్ అదర్ స్టేట్స్ నుంచి ఎవరు వచ్చినా, మన ఆంధ్ర, తెలంగాణ, ఇంకే స్టేట్స్ నుంచి వచ్చినా మోస్ట్లీ సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్కే వెళ్తారు. సో అక్కడి నుంచి అయితే ఇలా క్యాబ్ లేదా బస్సెస్ అయితే తీసుకొని ఇలా వచ్చేయచ్చు. లేదంటే వాకబుల్ డిస్టెన్స్లో షార్ట్ కట్స్ కూడా ఉన్నాయంట. సో అక్కడ మీరు కనుక్కొని అలా అయినా వచ్చేయచ్చు అనమాట. అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇటువైపు తాజ్ హోటల్ ఉంది, అటువైపు గేట్వే ఆఫ్ ఇండియా ఉందన్నమాట. సో ఏది ఎలా వెళ్ళాలి అని చెప్పి అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగైతే మేము వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్దామని చెప్పి వెళ్తుంటే మధ్యలో స్ట్రీట్ ఫుడ్, ముంబైలో స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు కదా. అండ్ ఆ స్ట్రీట్ ఫుడ్లో కుల్ఫీ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ముంబైలో చాలా 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 కామన్గా కుల్ఫీ తింటూ ఉంటారు. అన్ని ఐస్ క్రీముల కన్నా కుల్ఫీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ మేమైతే ఈ స్ట్రీట్ ఫుడ్లోని స్టార్టింగ్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే కొంచెం ఫ్రూట్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. డే మొత్తం కొంచెం హెల్దీగా ఉంటుంది బాడీ అని చెప్పి ఇంకా స్టార్టింగ్ అయితే ఫ్రూట్స్తో తీసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. కుల్ఫీల్ ఫేమస్ అన్నాను కదా, అది అండ్ వడాపావ్ అండ్ పావ్ బాజీ. ఇంకా ఏంటంటే ఇక్కడ కేరా మ్యాంగోస్లో సాల్ట్ వేసి ఇస్తారనమాట. అండ్ మార్నింగే పానీపూరీలతో కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ ఇంకా చూడొచ్చు అలా ఒకసారి ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి అండ్ ఇక్కడ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి అనేవి. ఇవైతే వాటర్ బాల్స్, వాటర్లో వేస్తే పెద్దగా అవుతాయి కదా, అవి ఇక్కడ ఉన్నాయి. సో ఇదన్నమాట స్ట్రీట్ ఫుడ్ అనేది. ఇక్కడ తాజ్ హోటల్కి ముందు ఇలా ఉందన్నమాట. అండ్ కొంచెం చిన్న షాప్స్ కూడా ఉన్నాయి అక్కడే. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఎవరైనా వచ్చినట్టయితే ఈ లైన్లోనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి బయట యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి. అండ్ అదే అయిపోయాక ఆ స్ట్రీట్ నుంచి అలా లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి టూర్ మొత్తంది అని చెప్పి, ముంబై టూర్ అని చెప్పి మనకి వీళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఇంకా మన పైన వెంటబడుతూ ఉంటారనమాట, ఎవరైనా వస్తారా రారా అని చెప్పి. ఇక్కడైతే మనకి ఫ్యామిలీస్తో వచ్చినట్టయితే అండ్ ఓన్లీ విజిటింగ్ కోసమే వచ్చినట్టయితే టూరిజం కోసం వాళ్ళైతే బుక్ చేసుకొని వెళ్తారనమాట. అండ్ ఈ లైన్ అయితే గేట్వే ఆఫ్ ఇండియా కోసం లోపలికి వెళ్ళటానికి సెక్యూరిటీ అనమాట. అక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మేమైతే ఫుల్ ఎండకు బుక్ అయిపోయామన్నమాట. అండ్ లోపలికి వచ్చినట్టయితే ఒకవైపు గేట్వే ఆఫ్ ఇండియా ఉంటుంది అండ్ దానికి ఆపోజిట్లోనే ఇక్కడ తాజ్ హోటల్ అనేది ఉందన్నమాట. అండ్ మేమైతే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. బాగుంది చాలా. ఇక్కడికైతే చాలామంది పర్ డేకి చాలామంది వస్తూనే ఉంటారు. ఈ జనాలు ఉన్నారే, ఎలా వచ్చారా వీళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తూనే ఉంటారు. ఒకసారి ఇలా లోపలికి వెళ్ళి ఇలా వచ్చేసరికి ఉన్న జనాలు అక్కడ ఉండరు అనమాట. అలా అంతమంది రొటేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ చాలామంది వస్తారు. సరే, ఈ గేట్వే ఆఫ్ ఇండియా కోసం తెలుసుకుందాము. మీకు తెలుసా, దీన్ని 1911లో కింగ్ చార్జ్వి అనేవారు క్వీన్ మేరీ కోసం ఆవిడ మన భారతదేశానికి వస్తున్నారని చెప్పి ఆవిడ గుర్తుగా ఈ గేట్ని కట్టించారంట. కానీ అయితే వాళ్ళు కట్టించింది మనం ఎందుకు జ్ఞాపకంగా పెట్టుకున్నామని మీరు అనొచ్చు. దీని స్టోరీ ఏంటనంటే, ఇది వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ కోసం కట్టించుకున్నా సరే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948లో మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి ఈ గేట్ నుంచి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారనమాట. మన ఇంటికి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ గేట్ నుంచే. ఈ గేట్కి బ్యాక్ సైడే అరేబియన్ సీ ఉందన్నమాట. అది ఇండియన్ ఓషియన్లో భాగము. సో ఆ సీ నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కనుక ఇది మన స్వతంత్రంలో ఒక భాగం అయింది కనుక దీన్ని మన హిస్టారికల్ ప్లేస్ కింద ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనేదాన్ని ఉంచారనమాట. అండ్ దీన్ని అయితే అప్పుడు కట్టించింది ఇంకా చిన్న దానికి ఏ పెయింట్స్ ఏమీ లేదనమాట. దాన్ని అలాగే ఉంచేసి దాన్ని ఏవైనా చిన్నవిగా ఈ వర్షాల వల్ల పాడవుతూ ఉంటే కొంచెం
దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంతే తప్ప దానికి ఏమీ వీళ్ళు ఇంకా కొత్తగా చేసింది ఏమీ లేదు. దీని ఆపోజిట్లోనే ఉన్న తాజ్ హోటల్ని 1903లో జంషెడ్జీ టాటా అనేవారు దీన్ని నిర్మించారనమాట. ఎందుకనంటే అంతకుముందు అయితే బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే హోటల్స్ ఉండేవాళ్ళంట, మనకి ఇండియా ఈ బ్యాగ్ చెప్పాను కదా అరేబియన్ సీ అనమాట. ఇది మనకి ఈ తాజ్ హోటల్కి ముందు అండ్ గేట్వే ఆఫ్ ఇండియాకి ముందే ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే బోట్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. మేము కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఈ వీడియోస్లో చూపించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ అరేబియన్ సీలోని సింగిల్ రైడ్ జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళొచ్చు. అండ్ దీంతోనే ఎలిఫెంటా కేవ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చి ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళగలరు. అండ్ వేరే ప్లేస్ అయితే వేరే విధంగా అయితే నాకు తెలియదు, కానీ మోస్ట్లీ అయితే ఎవరు ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళాలనుకున్నా త్రూ బోట్ ద్వారా వెళ్ళాలన్నమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ తాజ్ హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ జియా నేను ఫుల్ ఎండ ఉంది కదా, ఎగ్జాస్ట్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే చూడండి జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫోటోలు ఇవి చూడండి ఎలా తీసుకుంటున్నారో ఫోటో అనేది. మీరు ఇప్పటి వరకు ఈ ముంబై గేట్వే ఆఫ్ ఇండియా ఫ్రంట్ సైడే చూస్తున్నారు కదా, దాని బ్యాక్ సైడ్ ఎప్పుడు చూస్తుండరు. ఇది బ్యాక్ సైడ్ చూడండి. మీరు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి చూస్తే ఎలా ఉందనేది మనకి ఇంకా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారా ఏంటి అన్నట్టు ఉందన్నమాట. మేము ఎన్నోసార్లు ఒక 3-4 months ముందు వెళ్ళామా, దానికి అలానే ఉంది, ఇప్పుడు అలానే ఉంది. దానికి ఏమైనా రిపేర్ చేస్తున్నారా ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అండ్ ఇక్కడైతే చూడండి అక్కడ స్టార్ట్ అయ్యే బోట్స్ ఎలిఫెంటా కేవ్స్ కోసం అనమాట. మేము అక్కడ స్టార్ట్ అయ్యే వెళ్ళాము, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వెళ్ళాము అనేది. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఈ గేట్వే ఆఫ్ ఇండియా చుట్టూ ఒక బోర్డర్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా చాలామంది వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ అరౌండ్ దీని చుట్టూ ఒక్కొక్క ప్లేస్లో అనమాట. ఒక బోటింగ్ చూపించాను కదా మీకు, అక్కడ ఎలిఫెంట్ కేవ్ స్టార్ట్ అవుతుందని. అలాగే దీని బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే బోట్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఈ గేట్వే ఆఫ్ ఇండియా అరౌండ్ 3 places నుంచి బోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవిలా పెద్ద బోట్స్ ఉన్నాయి, ఇవి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళేవన్నమాట. అండ్ చిన్నగా ఉండేవంటే జస్ట్ అక్కడ వాటర్లో ఫన్ కోసం తిరిగేవి. అక్కడ ఒకసారి చూడండి, ఆ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇంకా రోడ్డు పైన వెహికల్స్ ఎలా పార్కింగ్ చేస్తారో ఈ షీలో అలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్ ఎలా వెళ్ళాలి ఎలిఫెంట్ కేవ్స్కి అండ్ టికెట్ ఎంత అనేది కనుక్కుంటున్నారు. నేనైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఒకసారి మీరైతే నార్మల్గా చూసేయండి ఈ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది. ఎప్పుడు చాలామంది ఫ్రంట్ వ్యూయే చూపిస్తారు కదా గేట్వే ఆఫ్ ఇండియాది, నేను ఈ బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా అనేది మీకు తెలుస్తుంది కదా ఈ బ్యాక్ సైడ్ ఏంటి అనేది అని. అక్కడ టికెట్స్ తీసుకొని కిందకు వచ్చినట్టయితే ఒక షిప్ వెళ్ళిపోగానే ఇంకో షిప్ అనేది పెట్టేస్తారు. బోటు షిప్ అంటామో బోట్ అంటామో దాంట్లో అయితే వెళ్ళిపోతారనమాట. సో మేము కూడా అలా ఎక్సైట్గా ఉన్నామన్నమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ వచ్చేసాము, మధ్యాహ్నం వీళ్ళ కొలీగ్స్ వాళ్ళు ఇంకో ఫ్యామిలీ వస్తారు. సో వాళ్ళు మేము ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా మేము వెళ్ళలేదన్నమాట మార్నింగ్. అండ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే చూడండి చిన్న బోట్స్ జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం అలా తిప్పి తీసుకొస్తారనమాట. ఇవి అక్కడ అండ్ రిటర్న్ వస్తూ ఉంటే ఇంకా అలానే చాలామంది వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు అనుకోండి. కాకపోతే మనం ఇక్కడి నుంచి ఏంటంటే తాజ్ హోటల్కి వెళ్ళడానికి రూట్ ఏమీ లేదన్నమాట. జస్ట్ ఏంటంటే దాని ముందు నుంచి లాంగ్ నుంచి డిస్టెన్స్లో ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే అవుతుంది. మనం తాజ్ హోటల్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఇలా వెళ్ళటానికి అవ్వదనమాట. మన స్టార్టింగ్ ఏ గేట్ నుంచి అయితే గేట్వే ఆఫ్ ఇండియాలోకి ఎంటర్ అయ్యామో ఆ గేట్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళాలన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం, చూడండి మీరు కూడా మీకు నచ్చచ్చు. అండ్ ఇగోండి అక్కడి నుంచి సైడ్కి రాగానే చాలామంది అలా ఎండకి ఇంకా ఉండలేక అలా లైన్లో పక్కన కూర్చుంపోయారనమాట. మేము కూడా కాసేపు కూర్చొని అలా వెళ్ళాము. ఈ లోపే జియా కూడా ఇంకా స్లీప్ వేసేసింది, ఎండగా ఉంది కదా.
అదిగోండి గేట్వే ఆఫ్ ఇండియాని చూసేసాక మళ్ళీ బయటకు వచ్చి ఇన్ కేస్ ఎవరైనా తాజ్ హోటల్లోకి వెళ్ళాలని అంటే బయటకు వచ్చే వెళ్ళాలి. అక్కడి నుంచి ఏమీ లేదు, దానికి దీనికి మధ్య బ్యారియర్ ఉందన్నమాట. సేమ్ మళ్ళీ ఏ రూట్ నుంచి అయితే మేము గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళామో మళ్ళీ అదే రూట్ నుంచి తాజ్ హోటల్ కూడా వెళ్తున్నాం. అండ్ ఈ మధ్య పావ్ బాజీ కనిపిస్తే అండి ఒకసారి నాకు ఆకలి వేస్తుంది తింటా అంటే ఇలా తీసుకొని అయితే నేనే తినేస్తున్నాను అనమాట. మా వారైతే ఇంత ఫుడీ కాదు, నేనైతే మాత్రం మంచి ఫుడీ అనమాట. మనకి టైం టు టైము ఫుడ్ పడిపోవాలి, లేకపోతే బండి ముందుకు కదలదు అనమాట. పావ్ బాజీ అనేది అది వడాపావ్ అనేది ఫేమస్ కదా. అండ్ యాక్చువల్లీ ఏమైందనంటే అసలు ఎక్కడ ఈ హోటల్లోకి ఎంట్రీ ఎలా అనేది తెలియదు అనమాట. ఇది ఏంటి అంటే ఫుడ్కి సపరేట్గా హోటల్లా ఉంటుంది అండ్ రూమ్స్ అవన్నీ సపరేట్గా ఉంటాయన్నమాట. అండ్ మేమైతే ఫస్ట్ టైం కదా యాక్చువల్లీ ఇది ఎవరిని కనుక్కోలేదు కూడాను, లోపల ఫుడ్ ఎలా ఉంటుంది ఎలా వెళ్ళాలి అనేది. మేమే జస్ట్ అక్కడికి వెళ్ళాక అలా చూసుకొని వెళ్తే ఇలా ముందుకు వచ్చి చూసామన్నమాట ఎంట్రీ ఎక్కడైనా ఉందా అని చెప్పి. ఇక్కడెక్కడ లేకపోయేసరికి రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళ్తున్నాం అనమాట. గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాం కదా, దాని నుంచి డైరెక్ట్గా ఇలా రాలేము, అది చెప్పాను ఆల్రెడీ కదా. సో బయటకు వచ్చి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తున్నారు కదా వాచ్మెన్స్, సెక్యూరిటీ వాళ్ళు, అక్కడికి వెళ్ళాలి మనము. సో మేమైతే రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాము. ఇక్కడైతే లోపలికి బయటికి కార్స్ తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే తెలుసు కదా తాజ్ హోటల్ ఎవరైనా టూరిజంకి ఇక్కడ వచ్చారు అని అంటే టాప్ వాళ్ళే ఇక్కడ ఉంటారనమాట. అండ్ వీడియోస్ అయితే నన్ను తీయొద్దని చెప్తే నేను కొంచెం డౌన్ చేసేసి అక్కడ మా హస్బెండ్ ఏం మాట్లాడుతున్నారో తీయలేదనమాట. ఆయన అయితే ఆపేయమన్నారు వీడియోస్. సో నేను సైలెంట్గా కింద నుంచి తీస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అడిగారనమాట ఏంటి ఫుడ్ టైమింగ్స్ ఏంటి, మేము ఎలా వెళ్ళొచ్చా లోపలికి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే సండే పూట లేదు, ఎలో లేదు, మీరు ప్రీ బుకింగ్ సాటర్డే ఆర్ ఫ్రైడే సండేకి బుక్ చేసుకోవాలి, అలా అయితేనే అవుతుంది, లేదంటే డైరెక్ట్గా అయితే సండే వెళ్ళటానికి లేదన్నారనమాట. సో నేనైతే చాలా ఫీల్ అయ్యాను, ఇక్కడికి మళ్ళీ వస్తామో రావో, నేను ఎలాగైనా లోపలికి వెళ్ళాలి, ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాల్సింది. బయట చేస్తామనుకోండి లోపల ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుసు, కానీ ఒక్కసారైనా సరే ఈ లోపల తినాలి అని అనుకున్నాను. బట్ డిసప్పాయింట్ అయ్యాను. సండే వెళ్ళి ప్రీ ప్లాన్ లేదు, యాక్చువల్లీ మాకు తెలీదు అక్కడ ప్రీ బుక్ చేసుకోవాలని. అండ్ ఇదైతే నైట్ వ్యూ. ఏంటి మార్నింగ్ వెళ్ళి సడన్గా నైట్ చూపిస్తున్నాను అనుకున్నారా, ఈ మధ్యలో అయితే ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళిపోయామన్నమాట. ఇదన్నమాట అది తాజ్ హోటల్ అండ్ ఆపోజిట్ గేట్వే ఆఫ్ ఇండియా. ఇలా లైటింగ్తో అయితే తాజ్ హోటల్ని చూస్తుంటే చాలా బాగుంటుంది, మనకి ఫుల్ గ్లిటరింగ్ ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి ఎంత బాగుంది అనేది. అండ్ మేమైతే ఇక్కడ మా హస్బెండ్ కొలీగ్స్ కూడా ఉన్నారు. నీకు ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఫుల్ వీడియో తీస్తాం కదా, అక్కడ చెప్తానులేండి వీళ్ళు ఎవరు ఏంటి అనేది. అండ్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KSC Living Moments. Thank you.